దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కోడి తన రెక్కల్ని చాచి తన బిడ్డల్ని కాచుకున్నట్లుగా యేసుప్రభు సిలువలో తన చేతులను చాచి తన చివరి రక్తపు బొట్టు వరకు మనందరి కొరకు ధారధారలుగా కార్చి ప్రియులారా పునరుత్థానుడై తండ్రి కుడి ప్రక్కన కూర్చొని నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్న విజ్ఞాపనకర్తగా మన యేసుక్రీస్తు ప్రభుల వారు మన తరపున న్యాయవాదిగా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుతున్నాం. ఇక ఎందుకు భయము, ఇక ఎందుకు బిడియము, ఇక ఎందుకు మనల్ని మనము చూసుకొని ఎవరు ఈ లోకంలో మనల్ని గొప్ప పేరుతో చూడాలి, ఉన్నత స్థితిలో చూడాలి, ఎవరు ఈ లోకంలో నాకు ఉన్నత స్థితిని కలగజేస్తారు, ఎప్పుడు ఏ విధంగా నన్ను నేను అందరికంటే పై స్థానంలో నేను చేర్చుకోగలనని ఎన్నో రకాలుగా మనం ప్రయత్నించి విఫలమైపోయి ఎవ్వరూ మనకి ఇవ్వవలసిన తగిన గౌరవాన్ని ఇవ్వడం లేదని ఇక జీవితంలో అలసిపోయి ఇక ఇంతే ఈ జీవితము అనుకుని మనము జీవిస్తున్నామేమో. ప్రియులారా, ద్రాక్ష కొమ్మకి దానికి యొక్క ద్రాక్షలు రావాలంటే ఆ కొమ్మ ద్రాక్ష చెట్టుతో అంటుపడి ఉండాలి. యేసుప్రభు చెప్పింది అదే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. ఏ కొమ్మ అయితే అది బాగా ఫలించాలని అనుకుంటుందో నా తండ్రి దాన్ని కత్తరించి సరిచేయను. ఏ కొమ్మ అయితే ఫలించడం లేదో దాన్ని నరికి పారవేయును. ఆ కొమ్మ ఆ చెట్టుతో అంటు కట్టబడి ఉన్నంత వరకే అది ఫలించగలదు, కానీ ఆ చెట్టు నుంచి నరికి పారవేయబడిన తర్వాత అది ఎండిపోతుంది, కానీ దాని దగ్గర నుంచి ఏ ఫలితము రాదు, ఏ ఫలాలు రావు. ప్రియులారా, మనందరి జీవితాన్ని చూసుకున్నప్పుడు ఆత్మీయ జీవితము, శారీరక జీవితము 24 గంటల్లో ఆత్మీయ జీవితానికి ఎంత కాలాన్ని మనం దానికి మనము కేటాయిస్తున్నాం, శరీర జీవితము, శరీర క్రియల కొరకు ఎంత కాలాన్ని కేటాయిస్తున్నాం. ఈ శరీరము మట్టి నుండి వచ్చింది, ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుని దగ్గర నుంచి వస్తుంది, దానికి మరణము లేదు. ఒకరోజు తండ్రి ముందు నిలబడి సమాధానం చెప్పాలి. తీర్పును ఎదుర్కొనేది ఈ ఆత్మ. ఎంతసేపు ఈ లోకంలో గొప్ప పేరు రావాలి, లోకంలో అందరూ మనల్ని గౌరవించాలి, లోకంలో ఉన్నత స్థానంలో ఉండాలని ఈ శరీర క్రియల కొరకు, శరీర జీవితం కొరకు 24 గంటల్లో ఎక్కువ సమయాన్ని దానికి కేటాయించినప్పుడు ఈ శరీర ప్రకారంగా జీవించే ప్రజలందరూ కూడా వాళ్ళు స్వార్థపరులే. అందరిలో స్వార్థం ఉంటుంది. ఎవరు వాళ్ళను ప్రక్కన పెట్టి ఇతరులను గొప్పవారిగా ఎవరు ఎన్నిక చేస్తారు? మనం ఈ లోకంలో గౌరవింపబడాలంటే మన ద్రాక్షవల్లి అయినా మన పరలోకపు తండ్రితో మనం సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడే ఈ లోకంలో మనకి ఆ గౌరవాన్ని ఆపాదించేది దేవుడు. ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుతున్నాం, ఎవరెవరైతే తండ్రిని సేవిస్తారో, తండ్రి మాటలు వింటారో, తండ్రి మాటలకు విధేయిస్తారో, తండ్రి ఆత్మ ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉండడానికి ఇష్టపడతారో, తండ్రి చెప్పిన మార్గంలో నడవడానికి తమను తాము సమర్పించుకుంటారో, వారికి దేవునిచే గౌరవం ఇవ్వబడినప్పుడు అది ప్రజలందరూ గుర్తించి వారు కూడా ఆ ప్రజలని గౌరవిస్తారు. కానీ మనందరి పరిస్థితి ఎలా ఉంది? యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రభువా, యెషయా ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా నిన్ను ఆశ్రయించే వాళ్ళు ఎవరూ లేరు, నిన్ను వెతికే వాళ్ళు ఎవరూ లేరు, నీకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు, అందరము కూడా
మా పనులలో మేము బిజీగా అయిపోయి ఈ లోకంలో మా సమయాన్నంతా కేటాయిస్తున్నాం కానీ నీ కొరకు సమయాన్ని కేటాయించే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా. కానీ నువ్వు మా పరలోకపు తండ్రివి, మా ప్రేమగల తండ్రివి, ఎవరైనా నా వైపు చూస్తారా అని నువ్వు పరలోకము నుండి క్రిందికి చూస్తూనే ఉన్నావు. ప్రియులారా చూడండి, బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప దైవ జనుల పేర్లు, వాళ్ళ జీవిత విధానము, జీవితాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అంటే లోకస్తుల వలె వారు జీవించలేదు. వారి జీవితాలు ప్రత్యేకంగా ఉన్నాయి. వాళ్ళు ఈ లోకంలో రకరకాల ఉద్యోగాలలో ఉన్నప్పటికీ తమ ఆత్మీయ జీవితానికి ఎక్కువ సమయాన్ని ఇచ్చారు వాళ్ళు. చూడండి, మనము నెహెమ్యా జీవితాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు అన్య రాజు దగ్గర అన్య దేశములో అతడు పానీయ వాహకుడుగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ రాజుకి ఒక ద్రాక్షారసమును గ్లాసులో పోసి ఆ గ్లాసును ప్రతిరోజు రాజునకు అందించే పనిలో ఉన్నవాడు. తన జీవితము శారీరకంగా చాలా సంతోషంగా ఉంది, మంచి ఉద్యోగంలో ఉన్నాడు, కావలసిన సదుపాయములు అన్నీ కూడా ఉన్నాయి. ఈ శారీరకంగా తను ఉన్నత స్థితిలో ఉన్నవాడు, రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడంటే ఆ రాజగృహములో ఉన్నవాళ్ళు అతనికి ఎంత గౌరవం ఇస్తారు. దానితో అతడు సంతృప్తి పొందాడా? లేదు ప్రియులారా. ఈ లోకము అశాశ్వతమైనది కాదు అని ఆయనకు తెలుసు. ఇది ఒకరోజు మట్టి నుంచి వచ్చిన జీవితము, మట్టిలో నేను కలిసిపోతాను, ఈ రాజ్యము శాశ్వతము కాదు, ఈ రాజు దగ్గర ఎల్లప్పుడూ నేను ఉండను, ఈ ఉద్యోగం నాకు శాశ్వతము కాదన్న జ్ఞానము అతనికి బాగా ఉంది. నిత్యత్వమైన పరలోక రాజ్యం మీద అతని దృష్టి కేంద్రీకరించి ఉన్నాడు అన్య రాజ్యంలో ఉన్నప్పటికీ. చూడండి, ఒకవైపు తన ఉద్యోగం తను చేస్తూ ఉన్నాడు, మరొక వైపు యెరూషలేమునికి వెళ్ళి వచ్చిన వాళ్ళని చూసి, యూదా రాజ్యమును చూసి వచ్చిన వాళ్ళని అడుగుతున్నాడు, యెరూషలేము ఎలా ఉంది, యూదా రాజ్యం ఎలా ఉంది, అక్కడ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ చూసి వచ్చిన వాళ్ళు యెరూషలేం ప్రాకారములు పడిపోయాయి, గోడలన్నీ కూడా పడిపోయాయి, అక్కడ ప్రజలు ఎంతగా వాళ్ళు అణచివేయబడుతున్నారు, అక్కడ వాళ్ళ జీవితము ఎంత భయంకరంగా ఉంది అని విన్నప్పుడు ఆయన చతికిలబడిపోయాడంట, కన్నీరు కార్చాడంట, ఉపవాస ప్రార్థనలు చేశాడంట. ప్రియులారా, తను జీవితం తనకి బాగానే ఉంది, అక్కడ పరిస్థితిని చూసి అతడెందుకు కన్నీరు కార్చాలి, అతడెందుకు ఉపవాస ప్రార్థన చేయాలి? ఎందుకంటే అది తన ఆత్మీయ జీవితం. శారీరక జీవితంతో ఉన్న గౌరవంతో, తృప్తితో ఆయన సంతృప్తి పడలేదు. దేవుణ్ణి సేవించే వాళ్ళు తన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో దానికి చెవి యొగ్గిన వాళ్ళు. దేవుణ్ణి నేను గౌరవిస్తే దేవుడు ఇంకా నన్ను ఉన్నత స్థితిలోనికి లేపుతాడనే సత్యము తెలుసు అతనికి. కాబట్టి చూడండి, లూకాసు వార్త 16:17 చదువుతున్నాం. ధర్మశాస్త్రంలో ఒక పొల్లు కూడా అది నెరవేర్చబడకుండా ఉండదు, కానీ భూమి ఆకాశం అయినా కూడా గతించిపోవచ్చు అని సత్యాన్ని బాగా ఎరిగి ఉన్నాడేమో నెహెమ్యా. రాజా గృహములో పనిచేస్తున్నప్పటికీ దానితో సంతృప్తి పడకుండా, అయ్యో యెరూషలేము ప్రాకారములు పడిపోయాయి, యెరూషలేము ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు, అయ్యో నేను చేయవలసిన బాధ్యత ఉంది, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడంటే నా బాధ్యత నేనేదో చెయ్యాలి, ఆ రాజాతి రాజు యొక్క ఆ నగరము తిరిగి పునర్నింపబడాలి, నేనేదో చేయగలిగింది నేను చెయ్యాలి, ప్రభువా నాకు దారి చూపించు అని ప్రభువును ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి నేనేదో చేయాలని తన శారీరక ప్రయత్నాలు చెయ్యలేదు ప్రియులారా, ముందు ఆత్మీయ ప్రయత్నాలు చేశాడు. నేను నా దేవుని పట్టుకుంటాను, నా దేవుని వాక్యాన్ని చదువుతాను, ఆ దేవుని వాక్యములో 70 సంవత్సరముల తర్వాత యెరూషలేమును తిరిగి నిర్మిస్తానని దేవుడు చెప్పిన వాగ్దానాలను పట్టుకుంటాను. దేవుని సేవించిన వాళ్ళు గౌరవింపబడతారని దేవుడు చెప్పాడు కదా, ఆ వాక్యాన్ని నేను పట్టుకుంటాను అని చెప్పి ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు చూడండి, ప్రతిరోజు తను రాజుకి ఆ ద్రాక్షరస గ్లాసుని ఇచ్చినట్లు ఆ రోజు కూడా ఇచ్చాడు.
అంతకుముందు ఎప్పుడు కూడా ఆ పని చేస్తూనే ఉన్నాడు. కానీ రాజు అతని ముఖాన్ని చూసి ఉండడు. ఏదో తన యొక్క ఆహారం తీసుకుంటూ, తన పానీయులు తీసుకుంటూ తను సంతోషించి ఉండి ఉంటాడు. కానీ ఆ రోజు మాత్రము దేవుడు ఆ రాజుని నెహెమ్యా మొహము వైపు చూడడానికి రాజు తలను పైకెత్తాడు. క్రిందకు వంచిన రాజు తల నెహెమ్యా వైపు చూడడానికి దేవునిచే రాజు తల ఎత్తబడింది. ఎవరైనా ఈ లోకంలో మన వైపు చూడాలంటే మన గొప్పతనాన్ని చూసి మన వైపు చూడరు. మనం చేసే క్రియలను చూసి మన వైపు చూడరు. దానికి దేవుని కృప అవసరం. ఆ కృపను పొందాలంటే, ఆ కృపకు మనం అర్హతను పొందాలంటే, ఆ కృపలో మనల్ని మనము సమర్పించుకోవాలంటే ప్రార్థన చేయాలి, వాక్యమును పట్టుకోవాలి, వాగ్దానం ప్రకారం ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. నెహెమ్యా వలె రాజు దేవుని కృప ద్వారా ఆ నెహెమ్యా ముఖాన్ని చూశాడు. అతని ముఖములోని విచారాన్ని గమనించాడు. గమనించేటట్లు చేసింది ఆ దేవాతి దేవుడు. ఆ విచారానికి కారణము అడిగేలా చేసింది ఆ దేవుని కృప. ఆ కారణము తెలుసుకున్న తర్వాత ఆ కారణాన్ని పూర్తిగా పరిష్కారం ఇవ్వడానికి తన దగ్గర ఉన్న ఆస్తి అంతస్తులను కావలసిన వాటన్నిటిని కూడా నేను నీకు ఇస్తాను అని ఉత్తరాలను రాయించి అంత మంచి మనస్సును అన్యరాజుకు ఆ దేవుడే కదా ప్రియులారా ఇచ్చింది. నెహెమ్యా ఏ దేవుడి మీద అయితే ఆధారపడ్డాడో, ఏ దేవుణ్ణైతే సేవించాడో, ఆ అన్యరాజు మనసు యొక్క మార్చి ఈ నెహెమ్యాకు కావలసినవన్నీ కూడా సామగ్రిని ఆ రాజు సర్దుబాటు చేయగలిగాడు. నా ప్రియ సహోదర సహోదరి, నీవు ఈరోజు జీవితంలో కుంటుపడిపోయినావా? నీ జీవితంలో ఎవరు నిన్ను గౌరవించడం లేదు, ఎవరు నిన్ను ఒక మనిషిలాగా కూడా లెక్క చేయడం లేదు, అసలు నీ జీవితం నీకే అర్థం కావడం లేదు, నీ పిలుపు నీకే అర్థం కావడం లేదు, ఏం చేస్తున్నావో నీకే తెలియదు అనుకుంటున్నావా? పొల్లు కూడా పోకుండా నెరవేర్చగలిగిన ధర్మశాస్త్రం వైపుకి, దేవుని వాక్యం వైపుకి మన దృష్టిని మార్చగలిగితే, నెహెమ్యాను గొప్ప నాయకుడిగా లేపిన దేవుడు మనల్ని కూడా గొప్పగా లేపి అందరిచే గౌరవింపబడడానికి మనల్ని కూడా సిద్ధం చేయడంలో దేవుడికి బలము లేక కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, 2 దైవమును ద్రవ్యమును ఎవ్వరూ సేవింపలేరు. రాజును పరలోకపు రాజును ఎవ్వరూ సేవింపలేరు. ఏదో ఒకటి మనం నిర్ణయించుకోవాలి ప్రియులారా. దేవుడా, దయ్యమా, పరలోకమా, నరకమా, ఈ లోక గొప్పతనమా, పరలోక గొప్పతనమా, ఏదో ఒకటి మనం నిర్ణయించుకోవాలి. ఈరోజు మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించకుండా, దేవుడు నా జీవితంలో అన్ని గొప్ప కార్యాలు చేయాలి, అందరిచే నేను గౌరవింపబడేలా చేయాలి అంటే అది అసాధ్యం. ఈ లోకాన్ని వదిలిపెట్టాలి, ప్రభువును పట్టుకోవాలి, ప్రభు ఇచ్చిన మాటలకి మనల్ని మనం సమర్పించుకోవాలి. అప్పుడు నెహెమ్యా వలె అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని పైకి లేపడానికి, గొప్ప అభిషేకంతో లేపడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు మన జీవితాల్లో మనం దేవుణ్ణి సేవిస్తున్నామా, ద్రవ్యాన్ని సేవిస్తున్నామా? ఈరోజు కొద్దిసేపు సమయాన్ని కేటాయించి 24 గంటల్లో నేను శరీర క్రియలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నానా, ఆత్మీయ క్రియలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నానా? మనం ఒక్కసారి చూసుకోగలిగితే మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. ప్రభు ఎప్పుడెప్పుడు మనం సమయాన్ని కేటాయిస్తామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కొద్ది సమయాన్ని ఆ ప్రభు కొరకు మనం సమర్పించుకుందామా? ఆ ప్రభు చెప్పిన మాటల్ని విందాం. మన జీవితం నుంచి ఏది తీసివేయాలో, ఏది ప్రభు చేర్చుకోవాలని ప్రభు మనకు చెప్తున్నారు, దాన్ని చేయడానికి ఈరోజు మనం సమయాన్ని కేటాయించి మన జీవితాన్ని మార్చుకుందాం. ఎంతోమందికి నెహెమ్యా వలె మార్గదర్శకంగా ఉందాం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. బైబిల్ గ్రంథంలోని గొప్ప గొప్ప దేవుని సేవకులందరూ
వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయంటే అయ్యా వాళ్ళు ద్రవ్యమును సేవించలేదు, వాళ్ళు దేవుణ్ణి సేవించారు. ఎస్తేర్ రాణి, ఆమె కూడా రాజగృహములో ఉండి కూడా తన జీవితానికి, తన శరీరపు జీవితానికి ఇక రాణిలాగా అంత బాగా ఉంటుంది అను తనకి తాను స్వార్థపరురాలుగా ఉండిపోలేదు ప్రభా. తన యొక్క యూదా జాతిని రక్షించుకోవడానికి ప్రభా తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా తను సిద్ధపడింది. కాబట్టే ప్రార్థనలో ఉండి, ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రభా యెహోవా దేవుణ్ణి ఆమె ప్రార్థనలో మెప్పించగలిగింది. కాబట్టి ఆ యెహోవా దేవుని కృప ద్వారా తన భర్త అయిన రాజు మన్నన ఆమె పొందగలిగింది. తన యూదా జాతిని కాపాడుకోగలిగింది. ఆమె దేవుణ్ణి సేవించింది కాబట్టి ఆ రాజు దృష్టిలో ఆమె గౌరవాన్ని పొందగలిగింది. ప్రభా, మా అందరి జీవితాల్లో ఈ లోక నాయకులకు, ఈ లోకంలో పెద్దవాళ్లకు మేము గౌరవిస్తే వాళ్ళు మమ్మల్ని ఉన్నత స్థితిలోనికి లేపుతారని ప్రభా నాయనా వ్యర్థమైన నమ్మకముతో మా జీవితాలను వ్యర్థపరుస్తున్నాం తండ్రి. కానీ మా జీవితాలకు గౌరవమునిచ్చేది, ఉన్నత స్థితిలో నిలిపేది మీరు మాత్రమే ప్రభా. అయ్యా, ఇక నుంచైనా మిమ్మల్ని సేవించడానికి, మీ యొక్క మాటను వినడానికి, మీ మాటకు విధేయించడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, ఈ తరపు నెహెమ్యాల మనమే, ఈ తరపు ఎస్తేర్లము మనమే. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.